హాయ్ అండి. నేనిప్పుడు చూపించబోయే రెసిపీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. నేను ఇంట్లో తయారు చేసిన మసాలాలతో మాత్రమే నేను ఈ బిర్యానీ చేస్తున్నాను. ఇది 5 మెంబర్స్ తినేవాళ్ళు గూడా ఇలా చేసి పెట్టారంటే 3 మెంబర్సే తినేస్తారు. ఓకేనా? ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని, ఉప్పు, కొంచెం పసుపేసుకొని, వాష్ చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా మనం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ లెమన్ కూడా పిండుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది మనం లెమన్ పిండుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. బాస్మతి రైస్ నేను ఏ కప్పు అయితే చూపిస్తున్నానో ఆ కప్పుతో నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను. రైస్ అయితే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, పావు టీ స్పూన్ మిరియాలు, యాలకులు 3, లవంగాలు 4, ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు 2, దాల్చిన చెక్క కొంచెం చిన్న ముక్క, 10 నుంచి 15 జీడిపప్పులు. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా ఇలానే చేసుకోవాలి, కొంచెం పలుకుగా. ఇది ఒక బౌల్లో తీసేసుకొని అదే మిక్సీ జార్లో మనం 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నామో అది ఈ పేస్ట్ మెయిన్ మన స్పెషల్ బిర్యానీకి ఇంపార్టెంటు. ఇప్పుడు ఒక పావు కిలో ఆనియన్స్ కట్ చేసి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోనట్టుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నానండి. మనం ఇందాక రెడీ చేసుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అస్సలు వాటర్ యాడ్ చేసే పనే ఉండదండి. మనకి ఈ పేస్ట్ వల్లే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని మగ్గించుకుందాం. చూసారా, చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి. ఆ వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మరీ ఫ్రై కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు
మనకి ఇలా ఉంటేనే కరెక్ట్గా వస్తున్నట్టు. ఇప్పుడు కొంచెం కరివేపాకు పుదీనా ఆకులను వేసేసాను. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చికెన్ మనకి కుక్ అయింది కాబట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసాను. టేస్ట్ సరిపడా సాల్ట్ రైస్కి. మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలాలో 1 స్పూను వాటర్లో యాడ్ చేసుకోండి. రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కొత్తిమీర బాయిల్ అవుద్దాం. ఇలాగ చికెన్ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. మనం ముందుగానే 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ రైస్ వేసిన తర్వాత మనం పెద్ద ఆకలి కలపకూడదు. రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూసుకుందాం ఎంతవరకు ఉడికిపోయిందో రైసు. ఇంకొంచెం ఉడకాలి. మనకి రైస్ అనేది 80-85% ఉడకాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ చికెన్లో ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన ఈ చికెన్ని నీట్గా సమానంగా పరుచుకొని మనం రైస్ చూసుకోవాలి. చూసారు కదా, లైట్గా ఉంది పలుకు అనేది, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని తీసి ఈ చికెన్ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఒక 2 లేయర్స్గా యాడ్ చేసుకుందాం. ఒక లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ని, కొంచెం పుదీనా ఆకుల్ని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మరొక లేయర్గా ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. 5 మెంబర్స్ తినే బిర్యానీ 3 మెంబర్స్ తినేస్తారు. అంత టేస్ట్ బాగుంటుంది. మిగిలిన ఉన్న ఆనియన్స్ని కూడా ఇలా పైనుంచి వేసేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీరు కుంకుమ పువ్వుని 5 నిమిషాల ముందు పాలల్లో నానబెట్టుకొని యాడ్ చేసుకోండి, ఫుడ్ కలర్ ఇష్టం పడపోతే. ఇప్పుడు మూత పెట్టేసుకొని డైరెక్ట్గా అలా పెట్టేస్తే అడుగు అంటుకుంటుంది కాబట్టి మనం యూజ్ చేయని ప్యాన్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఇలా ప్యాన్ని హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.